కృష్ణరాజుని అరెస్ట్ చేస్తే తప్పేంటి? ఈ రోజు మహిళలందరూ రోడ్ల మీదకి వచ్చి అంటే వేశ్యల రాజధాని అని ఎలా అనగలిగాడు? అదే రాజధానిలో భారతీరెడ్డి ఇల్లు కట్టుకొని కూర్చుంది, జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకొని కూర్చున్నాడు. మొన్నంత మంత్రుల పదవులు చేసిన మాజీ మంత్రులకు ఎంతమందికి ఇల్లు లేవు అక్కడ ఎంపీ నందిగామ సురేష్ ఇల్లు లేదా అక్కడ? అదే విధంగా జోగి రమేష్ గారికి ఇల్లు లేదా అక్కడ? అందులో వాళ్ళ భార్య అందులో నివసించట్లేదా? వాళ్ళ పిల్లలు అందులో ఉండట్లేదా? నేను పేర్లు చెప్తున్నాను కదా, ఆఖరికి మేము కూడా ఈ రోజు ఉంటున్నాం కదా. అంటే వీళ్ళకి ఒక నైజం అన్నమాట. ఏదైనా ఒక మంచి పని జరుగుతోంది అంటే దాన్ని చెడగొట్టడానికి ఆడవాళ్ళు ముందు తీసుకొచ్చి రాజకీయం చేస్తాను. సిగ్గు అనిపించట్లేదా? ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి గురించి, భువనేశ్వరి గారి గురించి అసెంబ్లీలో మాట్లాడితే ఆ రోజు కూడా ఖండించలేకుండా కూర్చొని సీఎం కుర్చీలో కూర్చొని వెకిల్ నవ్వులు నవ్విన జగన్మోహన్ రెడ్డిని మీరు మర్చిపోయారేమో కానీ మేము మర్చిపోలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని కేసులని బనాయించి, అక్రమ కేసులని బనాయించి 53 రోజులు జైల్లో పెడితే ఇదే మహిళలు ఆయనకి నిజంగా పూల వర్షం కురిపించి ఆయన రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి తెల్లారింది. ఆ విషయం మీరు మర్చిపోయారేమో, గుర్తు చేస్తున్నాను ఒకసారి. అది మా నిబద్ధత, మహిళల పట్ల మాకున్న గౌరవం. ఈ రోజు మహిళల గురించి మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే వాటిలన్నిటినీ కూడా మేము ఎదుర్కొని ఈ రోజు ఇలా నించున్నాం.